నమస్తే నేను శ్రీనివాస్ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఇకపై రాజకీయ విమర్శలు చేయబోను అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు నివాళులర్పించిన పలువురు నేతలు గ్రామ వార్డు సభలపై బగ్గుమంటున్న ప్రతిపక్షాలు అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించాలని డిమాండ్ ఈ నెల 24న కేంద్ర మంత్రి మనోహర్ కట్టర్ కరీంనగర్ రాక హౌసింగ్ బోర్డు కాలనీలో సభకు ఏర్పాట్లు పూర్తి. ఇక వార్తల వివరాలు. రాజకీయ విమర్శలు పక్కన పెట్టి కలిసికట్టుగా అభివృద్ధికి పాటుపడదామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. జనవరి 24వ తేదీన కేంద్ర మంత్రి మనోహర్ కట్టర్ పర్యటనను విజయవంతం చేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. కరీంనగర్లోని 14వ డివిజన్ బంకమ్మ తోటలో నూతనంగా రూపొందించిన రాజీవ్ గాంధీ పార్కును ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావులతో కలిసి ప్రారంభించారు. పార్కును పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పద్మనగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను ప్రారంభించారు. సుమారు 14 కోట్ల రూపాయలతో వెజ్, నాన్ వెజ్ అమ్మే దుకాణాల సముదాయాలను రూపొందించారు. అనంతరం సివిల్ హాస్పిటల్ సమీపంలో నూతనంగా రూపొందించిన దుకాణ షెడ్లను ప్రారంభించారు. పదవులు వస్తాయి పోతాయి కానీ అభివృద్ధి మాత్రం శాశ్వతమేనని బండి సంజయ్ అన్నారు. రాజకీయాల్లో పదవులు వస్తుంటాయి పోతుంటాయని కానీ చేసిన అభివృద్ధి శాశ్వతంగా నిలిచిపోతుందని చెప్పారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ఇకపై తాను రాజకీయ విమర్శలు చేయదలుచుకోలేదన్నారు. ఎజెండాలను పక్కన పెట్టి అభివృద్ధి ధ్యేయంగా అన్ని పార్టీల నాయకులతో కలిసి పనిచేస్తారని తేల్చి చెప్పారు. స్మార్ట్ సిటీ నిధులు అనేక కారణాల వల్ల పూర్తిగా వినియోగంలోకి రాలేదన్నారు. వరంగల్కు ధీటుగా కరీంనగర్ను అభివృద్ధి చేసుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమాలలో బండి సంజయ్తో పాటు ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో కూడా మనం ఈ స్మార్ట్ సిటీ వర్క్స్ను పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడము, ఎందుకంటే పాలక వర్గం కూడా ఈ నెల 28కి లాస్ట్ కాబట్టి వారి హయాంలో ఈ పనులు ప్రారంభమైన కాబట్టి వారే ప్రారంభించుకోవాలని చెప్పి ఒక ఆలోచన చాలా మంచి ఆలోచన. ఇక్కడ తప్పకుండా మిగతా రేపు కూడా 24 hours వాటర్ సప్లై కానీ, దాంతోపాటు కమర్షియల్ కాంప్లెక్స్ కానీ, పార్క్ కానీ రేపు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్ గారు, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, పొన్న ప్రభాకర్ గారు కానీ, దాంతోపాటు గౌరవ శాసనసభ్యులు ఉంటారు, నేనుంటున్నా, గౌరవ మేయర్ గారు ఉంటారు. అందరం కలిసి కూడా రేపు 10:30కు జరిగేటువంటి ప్రారంభమైన అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా ప్రజలందరూ పాల్గొనాల్సిందిగా అందరికీ అప్పీల్ చేస్తూ, ఇది కేవలం అభివృద్ధి కార్యక్రమాన్ని రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కాబట్టి అందరం కలిసి రాబోయే రోజుల్లో కూడా ఏదైతే స్మార్ట్ సిటీగా ప్రకటిస్తామో ఇంకా అందంగా తీర్చిదిద్దే విధంగా మేము అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, రోడ్ల మీద కూడా కూరగాయలు కానివ్వండి, చేపలు అమ్ముకోవడం కానీ, మటన్ అమ్ముకోవడం కానీ జరగదు. ఈరోజు ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో చేపలు కానీ, మటన్ కానీ, వెజిటేబుల్స్ కానీ అన్నీ కూడా ఒకటే చోట దొరికే అవకాశం ఉంది. కాబట్టి ఈ 16.5 కోట్లతోటి ఆ రోజు మేము కూడా స్టార్ట్ చేయడం జరిగింది, కంప్లీట్ అయింది. దీనికి జీవో రావాలంటే చాలా ఇబ్బంది పడ్డాం. కానీ ఒక 2 రోజుల లోపలనే దాని జీవో కూడా తీసుకురావడం జరిగింది. 1.5 ఎకరాలలో ఇది ఉన్నది. అలాగే త్వరగా కూడా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం, త్వరగా కూడా మిగతా ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ కంప్లీట్ కావాలి. నిధులు ఇబ్బంది ఉంటే గిట్ట నిధులు ఇప్పుడు దాన్ని కూడా అధిగమించుకొని ఆ 3 ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కంప్లీట్ చేస్తే ప్రజలకు రోడ్ల మీద కూరగాయలు అమ్ముకునే పరిస్థితి రాదు, కొనేవారికి కూడా ఇబ్బంది ఉండదు. కాబట్టి దానికి సముచితమైన పార్కింగ్లో పెట్టడం జరిగింది. రోడ్ల మీద పార్కింగ్ పెట్టద్దని. కానీ చాలా సంతోషం. మా డ్రీమ్ ప్రాజెక్ట్ అన్ని కూడా మా కళ్ళ ముందే జరుగుతున్నాయి, ఓపెన్ అవుతున్నాయి. చాలా సంతోషం.
పూర్తి స్థాయిలో ఇక్కడ క్రయ విక్రయాలు సాగించే అవకాశం ఉంది కాబట్టి కరీంనగర్ నగర ప్రజలు దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని చెప్పేసి కరీంనగర్ నగరపాలక సంస్థ ఇదే కాకుండా ఇంకా 3 మార్కెట్స్ కూడా నిర్మాణం చేస్తాను. స్మార్ట్ సిటీ కింద ఇంకొక మార్కెట్ కాశ్మీరెడ్డి రైతు బజార్ కూడా నిర్మాణంలో ఉంది. అదేవిధంగా ఇతర పట్టణ ప్రగతి నిర్మించి కలెక్టర్ గారి క్యాంప్ ఆఫీస్ ముందు, అదేవిధంగా కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలు కూడా నిర్మాణంలో ఉన్నాయి. అవి కూడా త్వరలోనే అందుబాటులోకి వచ్చి కరీంనగర్ నగర ప్రజలకు పూర్తి స్థాయిలో మరి ఇబ్బంది లేకుండా ఉండే కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పి ఈరోజు ప్రారంభించిన సందర్భంగానే ఉదయపూర్వకంగా కూడా మన ముఖ్య అతిథులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో పలు పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మహనీయుడి విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. సుభాష్ చంద్రబోస్ చూపిన బాటలో యువత నడుచుకోవాలని పలువురు వక్తలు సూచించారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో సుభాష్ చంద్రబోస్ కీలక పాత్ర పోషించారని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని నగరంలోని సుభాష్ నగర్ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిలతో కలిసి పూలమాలలతో నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యంలో చంద్రబోస్ పాత్ర ముఖ్యమైందని, ఆజాద్ హిందూ ఫౌజ్ను స్థాపించి దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతగానో పాటుపడ్డారని కొనియాడారు. ఆయన చూపిన బాటలో నేటి యువత నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పడాల రాహుల్, గడ్డం విలాస్ రెడ్డి, నాయకులు మలయాళ సుజిత్ కుమార్, అజీం మెహమ్మద్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన యొక్క విగ్రహానికి, సుభాష్ నగర్లో ఉన్న విగ్రహానికి పూలమాల వేసి ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. దేశ స్వాతంత్ర్యంలో కీలక పాత్ర పోషించి ఆజాద్ హిందూ ఫౌజ్ను స్థాపించి దేశ స్వాతంత్ర్యం కోసం తను ఎంతో పాటుపడ్డాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన, జిల్లా పక్షాన, నగర కాంగ్రెస్ పక్షాన ఈరోజు ఆయన పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరుగుతూ ఉన్నది. ఆయన చూపిన బాటలో ఆయన తప్పకుండా ఆయన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు యువత ఆదర్శంగా తీసుకొని కొనసాగించాలని కోరుతూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యమైన వాళ్ళలో ఒకరు సుభాష్ చంద్రబోస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆజాదీ హింద్ ఫౌజ్ పార్టీ స్థాపించి బ్రిటిష్ వారిని గడగడలాడించేది. గాంధీ, నెహ్రూతో పాటు వాళ్ళు అహింసా పోరాటంలో పోరాడితే తాను సాయుధ పోరాటంలో పోరాడి దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి కృషి చేశారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సుభాష్ చంద్రబోస్ దేశాలు తిరిగి ఆయుధాలను సమకూర్చి ప్రత్యేక సైన్యం ఏర్పాటు చేసి స్వతంత్ర పోరాటం చేసిన మహనీయుడని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. నగరంలోని సుభాష్ నగర్లో ఆయన విగ్రహానికి మేయర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆజాద్ హిందూ ఫౌజ్ సంస్థను స్థాపించి భారతదేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారని గుర్తు చేశారు. అంతటి పోరాట పటిమను చూసిన చంద్రబోస్ స్ఫూర్తితో ఆ రోజుల్లో స్వాతంత్ర పోరాటాలు చేసి మన దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టారని తెలిపారు. అలాంటి మహనీయుల జయంతి, వర్ధంతులను జరుపుకొని స్మరించుకోవడం, పోరాటాలను గుర్తు చేసుకోవడం మన బాధ్యత అని అన్నారు. ఇదే స్ఫూర్తిని నేటి యువత తీసుకుని వారి బాటలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హర్ష కిరణ్మయ్, మల్లేశం డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. మరి ఆ రోజుల్లో వారు ఆజాద్ హిందూ ఫౌజ్ను నిర్మాణం చేసి మరి భారతదేశ స్వతంత్రం కోసం గొప్పగా పోరాట పటిమ చూపినటువంటి నేత సుభాష్ చంద్రబోస్. మరి వారి యొక్క స్ఫూర్తితోటి రాబోయే రోజుల్లో మరి స్వతంత్ర యుద్ధం ఉవ్వెత్తున ఎగిసి మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చేదాకా కూడా ప్రతి ఒక్కరూ వారి వారి స్టైల్లో మరి పోరాటం చేసి మరి భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడం జరిగింది. అటువంటి నాయకుడిని స్మరించుకోవడం, అటువంటి నాయకుడు చేసినటువంటి పోరాటాలను గుర్తు చేసుకోవడం, మరి వారు చూపిన తెగువను మనం గుర్తు చేసుకోవడం అనేది వారికి మనం నిజంగా జయంతి సందర్భంగా చేసేటువంటి కార్యక్రమంగా నేను భావిస్తూ ఉన్నాను. వారు సుభాష్ చంద్రబోస్ గారు ఆ రోజుల్లోనే మరి దేశాలు తిరిగి అనేక రకాలుగా కూడా మరి ఆయుధ సంపత్తిని సమకూర్చుకొని ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని మరి వారు ఎంత గొప్పగా మరి పోరాటం చేసినారో మనందరికీ తెలిసిందే. కరీంనగర్లోని సుభాష్ నగర్లో జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి ఘన నివాళులర్పించారు. రణం లేని నాయకుడు సుభాష్ చంద్రబోస్ మాత్రమేనని జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. విదేశాలలోని భారతీయులను కూడగట్టి ఆజాద్ హిందూ ఫౌజ్ పేరిట ఉద్యమాన్ని రూపొందించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చి జై హింద్ నినాదంతో విశ్వగురువుగా మారారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డితో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులను కూడా తీసుకొని ఒక ఆజాద్ హిందూ ఫౌజ్ను స్థాపించి భారతదేశానికి
స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు. 1947 మన భారతదేశానికి స్వాతంత్రం వస్తే అంతకంటే ముందే ఈ యొక్క భారతదేశానికి విముక్తి కల్పించి ఏదైతే స్వాతంత్రాన్ని సిద్ధింపజేసినటువంటి వ్యక్తి నేతా సుభాష్ చంద్రబోస్ గారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గణేష్ నగర్ బైపాస్లోని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి జనార్దన్ న్యాంతాబాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. నేతాజీ కఠోర కృషి వల్లనే భారతావని బానిస సంకెళ్ల నుంచి విముక్తి చెందిందని చెప్పారు. నేతాజీ చేసిన నినాదం నాకు మీ రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అంటూ ఉద్యమాన్ని ఉర్రూతలూగించారని కొనియాడారు. పట్టభద్రులు, విద్యావంతులు యువతను రాజకీయాల వైపు వెళ్లేలా ప్రోత్సహించాలని కోరారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క అవకాశం కల్పించి గెలిపించాలని కోరారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సుభాష్ నగర్లోని ఆయన విగ్రహానికి విశ్వ హిందూ పరిషత్ నాయకులు హాజరై నివాళులర్పించారు. స్వాతంత్ర ఉద్యమంలో నేతాజీ ఆజాద్ హిందూ ఫౌజ్ను స్థాపించి మీరు మీ రక్తాన్ని దేశానికి ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాననే నినాదంతో ముందుకు తీసుకువెళ్లారని నాయకులు గుర్తు చేశారు. యువకులను సమీకరించి అతిపెద్ద సైన్యంతో బ్రిటిష్ గుండెలను గడగడలాడించిన గొప్ప మిలిటరీ కమాండర్ బెంగాలీ టైగర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ప్రాంత సేవా ప్రముఖ్ కోమల్ల రాజేందర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షురాలు రుద్రోజు స్వరూపారాణి, విభా గోరక్ష ప్రముఖ్ ఉట్కూరి రాధాకృష్ణన్ రెడ్డి, విశ్వ హిందూ పరిషత్ జిల్లా సహకార్యదర్శి తోట రాజేందర్, మహేష్, బూస అశోక్, మిట్టపల్లి భగవాన్ రావు పాల్గొన్నారు. ప్రతి మనిషికి పుట్టుట గిట్టుట ఉంటుంది, కానీ వారికి గిట్టుడడం లేదు. అంటే వీరు ఆ జన్మ చిరంజీవి అన్నమాట. వీరు అంతటి గొప్ప వ్యక్తిని మనం ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్నామంటే చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు ఈతను 1897వ సంవత్సరము జనవరి 23న బెంగాల్లో జన్మించారు. వీరి యొక్క తల్లి ప్రభావతినాథ్, తండ్రి జానకినాథ్కి ఇతను 9వ సంతానం. ఈ నెల 24వ తేదీన కేంద్ర పట్టణాభివృద్ధి గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కరీంనగర్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో చేపట్టిన అంబేద్కర్ స్టేడియంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్, గీతాభవన్ సమీపంలో మల్టీపర్పస్ పార్క్, హౌసింగ్ బోర్డు కాలనీలో 24 గంటల తాగునీటి సరఫరా, కుమర్వాడి ఉన్నత పాఠశాలలో స్మార్ట్ తరగతి క్లాసులను బండి సంజయ్తో కలిసి ఆయన ప్రారంభించనున్నారు. ఇందుకు గాను ప్రారంభోత్సవాల ఏర్పాట్లను అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తుతో పాటు ఇతర ఏర్పాట్లపై ఆరా తీశారు. రూట్ మ్యాప్, ట్రాఫిక్ సమస్య, ప్రోటోకాల్, బందోబస్తు తదితర అంశాలపై అధికారులు దృష్టి సారించారు. చివరగా హౌసింగ్ బోర్డు కాలనీలో ఏర్పాటు చేయబోయే సభకు ఏర్పాట్లు చేపట్టారు. సభా వేదిక వద్ద ప్రోటోకాల్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆయా రూట్లలో వీధులను సేపింగ్ యంత్రాలతో శుభ్రం చేయించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి కూతంత దూరంలో డ్యామ్ ఉన్నప్పటికీ మాకు వాటర్ సమస్య చాలా ఉండేది. ఎంతో మందికి గత పాలకులకు ఎన్నోసార్లు విన్నపించుకున్నాం, కానీ ఏ రోజు కూడా వాళ్ళు పట్టించుకున్న పాపాన పోలేదు. లాస్ట్కు మా సంజయ్ అన్న గారితో ఈ 24 hours నీళ్ళు కార్యక్రమం రేపు ఓపెన్ కాబోతుంది. రేపు మా సంజయ్ అన్న గారితో పాటు మా పట్టణాభివృద్ధి శాఖ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్ గారు వస్తున్నారు. దాన్ని ఓపెనింగ్ చేయబోతున్నాం రేపు. చాలా సంతోషంగా ఉంది. రేపు ఈ విషయం సంబంధించి ఇక్కడ చాలామంది ఆ విషయం తెలుసుకొని స్వచ్ఛందంగా ఒక 10,000 మంది ఇక్కడికి ఈ సభకు రావడానికి రెడీగా ఉన్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి అయిపోయినాయి. కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీకి వచ్చేస్తున్న కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ జీ గారికి ధన్యవాదాలు అండ్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా కాలనీకి వచ్చేస్తున్న సందర్భంగా అండ్ ప్రత్యేక శుభాకాంక్షలు బండి సంజయ్ అన్న గారికి. ఈ స్మార్ట్ సిటీలో మన హౌసింగ్ బోర్డును తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఒక 14 కిలోమీటర్ల వరకు 2 సైడ్ డ్రైనేజు అండ్ మోడల్ స్ట్రీట్ లైట్సు,
రోడ్స్ ఇదంతా హౌసింగ్ బోర్డులో మేము ఇట్లా జరుగుతుందని గత 20 సంవత్సరాల కింద గురించి వెయిట్ చేస్తున్నాం. బండి సంజయ్ ఎంపీ గెలిచిన తర్వాత దీన్ని షరతుగా తీసుకొని కంపల్సరీ నేను చేస్తా అని చెప్పి ఎంపీ గెలిచిన తర్వాత స్మార్ట్ సిటీలో దీన్ని చేర్చడము, ఇంత డెవలప్ అవ్వడము చాలా బండి సంజయ్ గారికి హౌసింగ్ బోర్డు కాలిన తర్వాత ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహిస్తుందని మాజీ మేయర్ రవీందర్ సింగ్ అన్నారు. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేసే 4 పథకాలపై నిర్వహిస్తున్న గ్రామ వార్డు సభలు ఎన్నికల స్టంటుగా మారాయని ఆరోపించారు. ఎన్నికల ముందు అనేక హామీలిచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయకుండా కాలయాపన కోసం ప్రస్తుతం గ్రామ సభల పేరుతో దరఖాస్తులు స్వీకరిస్తుందని తెలిపారు. రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్ల కోసం గతంలో పలుమార్లు దరఖాస్తు చేసుకున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం అర్హుల జాబితాను ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. ప్రస్తుతం స్వీకరించే దరఖాస్తులను బుట్టదాఖలు చేయకుండా అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రవీందర్ సింగ్తో పాటు గుంజపడుగు హరిప్రసాద్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కరీంనగర్ జిల్లాలో పర్యటించడం జరిగింది. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మంత్రి కూడా. ముఖ్యంగా మీరు జిల్లాలో పర్యటించినప్పుడు గ్రామ సభలలో ఎక్కడనో కాడ అటెండ్ అయినట్టు పేపర్లలో పత్రికల్లో చూసిన. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని మీ ద్వారా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గ్రామ సభలలో మీరు నగరంలో జరిగిన గ్రామ సభలో, గ్రామ పంచాయతీలో జరిగిన గ్రామ సభలలో ఒకే తీర్మానం, ఒకే 12,000 మేము ఇస్తున్నాం మీకు ఎకరానికి. నాకు అర్థం కాలేదు, కరీంనగర్ నగరంలో ఎన్ని ఎకరాలు ఉన్నాయి కూడా ఆయనకు తెలియదు పాపం. అంటే ఆ తీర్మానాలను 15,000 ఇస్తాం అని చెప్పిన మాట మరిచి 12,000 ఇస్తున్నాం, 12,000 ఇస్తున్నామని తీర్మానాలు చేసే ప్రయత్నం చేసిండ్రు. ముఖ్యంగా రెండే అక్కడ ఉన్నాయి. ఏంటంటే కేవలం ఒకటేమో ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు, రెండవది మన రేషన్ కార్డు అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డు, ఎఫ్ఎస్సి ఫుడ్ సెక్యూరిటీ కార్డు. వీటి కోసం దరఖాస్తులు ఆన్లైన్లో ఇంతకు పూర్వమే చాలామంది మా పిల్లల పేర్లు యాడ్ చేసుకోండి, లేకపోతే కొత్త రేషన్ కార్డు మాకు ఇవ్వండి అని ఆన్లైన్లో మీరు పెట్టడం జరిగింది. గ్రామ సభల పేరిట కాంగ్రెస్ మళ్లీ మోసపూరిత చర్యలకు పాల్పడుతుందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. నగరంలోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాపాలన గ్రామ సభలో నారాయణపూర్ రిజర్వాయర్ నిర్వాసితుల డబ్బులు రావాలని అడుగుతారని భావించి ఆ గ్రామ మహిళలను గృహాలను నిర్బంధించడం అన్యాయమన్నారు. నారాయణపూర్లో జరిగిన గ్రామ సభకు ఇతర గ్రామాల ప్రజలను తీసుకువచ్చారని ఆరోపించారు. తమ హాయంలో నారాయణపూర్ రిజర్వాయర్ నిర్మించి చెరువులు నింపి రైతులకు నీరు అందించామని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోపు నిర్వాసితులకు డబ్బులు ఇస్తామని చెప్పి మోసం చేశారని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ చొప్పదండిని నీటి హబ్గా తీర్చిదిద్దారని గుర్తు చేశారు. మాజీ ఎంపీటీసీ మహిళలను, నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ సమావేశంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నారాయణపూర్ గ్రామంలో మరి 2 మంత్రులు ఆ గ్రామానికి గ్రామ సభకు హాజరు కావడానికి రావడం జరిగింది. ఇదే సందర్భంలో నారాయణపూర్ రిజర్వాయర్కి సంబంధించినటువంటి ఎప్పుడో 2003లో శంకుస్థాపన జరిగినటువంటి నారాయణపూర్ రిజర్వాయర్కి సంబంధించినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ఆ నిర్వాసితుల వాళ్ళ గోడు వెళ్ళబోసుకుందామని, వాళ్ళ గోడు చెప్పుకుందామని, వాళ్ళకి రావాల్సినటువంటి ఏవైతే నిర్వాసితులకు రావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి కావాలని అడగడానికి కూడా కనీసం ఒక భావస్వేచ్ఛ లేని విధంగా నిన్న గ్రామ సభ తూతురు మంత్రంగా నిర్వహించుకొని పోయింది. మరి నిజంగా ఎటువంటి ఆ గ్రామ సభ జరిగింది అంటే అక్కడ నిజమైనటువంటి ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకు రావాల్సిన డబ్బుల విషయంలో మాకు రావాలని ఆ కట్ట మీదకి పోయి అడుగుదామంటే, లేదా గ్రామ సభలకు పోయి అడుగుదామంటే పోకుండా ఆ ఇళ్లల్లోనే మహిళలు అనేది కూడా చూడకుండా ఆ గృహంలోనే మహిళలందరినీ, నిర్వాసితులందరినీ ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు చేయడం జరిగింది. ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలని జిల్లా సిపిఐ కార్యదర్శి మర్రి వెంకటస్వామి అన్నారు. నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాపాలన గ్రామ సభ, వార్డు సభల పేరిట ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. గతంలో చేసిన సర్వేలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మళ్లీ గ్రామ సభలు ఎందుకు ఏర్పాటు చేశారని అడిగారు. ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. అసలైన లబ్ధిదారులకు పథకాలు అందుతాయని నమ్మకం లేదన్నారు. కేవలం మీ సేవలో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే రేషన్ కార్డులు
వచ్చాయని చెప్పారు. బడ్జెట్ లేనప్పుడు దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామనడం హాస్యాస్పదమన్నారు. కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ పథకాలు ప్రజలకు అందే వరకు పోరాటం చేస్తుందని తెలిపారు. అందకపోతే కాంగ్రెస్ నేతలను నిలదీస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సృజన్ కుమార్, టేకుమల్ల సమ్మయ్య, బోయిని అశోక్, సురేందర్ రెడ్డి, బుచ్చన్న యాదవ్, యుగేందర్, పైడిపల్లి రాజు, శ్రీనివాస్, సిపిఐ నాయకులు పాల్గొన్నారు. ఏడాది పాలన కాంగ్రెస్ అయిన తర్వాత ప్రజాపాలన అనే పేరు మీద ప్రజల దగ్గరకు వెళ్ళి నెల రోజుల క్రితం పత్రాలు ఇంటింటికి వచ్చి సర్వే చేసే కార్యక్రమం ప్రజాపాలన పేరు మీద పెట్టుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ప్రజాపాలన పేరు మీద అదంతా తీసిన తర్వాత గ్రామ సభ నిర్వహిస్తున్నారు. అసలు ఇది ప్రజాపాలనకు బదులు ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయడం అనేది మాకున్న అభిప్రాయం. ఆ లీస్టు పెట్టిళ్ళు దాని ప్రకారం నిజమైనటువంటి లబ్ధిదారులను ఎంపిక చేసుకోవడం కోసం అధికారులకు పూర్తి బాధ్యతనిచ్చి నిజమైన పేదవాళ్ళు ఎవరు, ఇంటి స్థలం ఉందా లేదా, లేకపోతే ఇంటి స్థలం కేటాయించడం, ఇల్లు కట్టించడం. ఇంటి స్థలం ఉంటే నిజమైనటువంటి పేదవాళ్ళు ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కట్టించడం. రేషన్ కార్డు లేని వాళ్ళు గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు లేవు. వాళ్ళందరికీ కూడా పెళ్ళి అయినటువంటి వేరుపడ్డటువంటి వాళ్ళందరికీ కూడా విధిగా రేషన్ కార్డులు ఇచ్చేటువంటి దాన్ని అధికారులు సర్వే చేసి ఇవ్వాలి. ప్రభుత్వ ఉపాధ్యాయ దంపతుల అంశానికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని డీఈఓ ఆఫీస్ కార్యాలయం ఎదుట సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఉపాధ్యాయులైన భార్యాభర్తలను ఒకే చోటికి చేరుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం సంతోషంగా ఉందని జిల్లా అధ్యక్షులు మండల ఆనందం అన్నారు. గత ప్రభుత్వం అసంబద్ధమైన 317 జీవో వల్ల భార్యాభర్తలు తలో జిల్లాకు కేటాయించడంతో నానా అవస్థలు పడ్డామని గుర్తు చేశారు. 3 సంవత్సరాల నిరంతర కృషితో స్పౌజ్ ఫోరం రాష్ట్ర నాయకులు వివేక్, నరేష్, గడ్డం కృష్ణ, ఖాదర్ త్రివేణి కలిసి పీఆర్టీయూ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో చేసిన పోరాటం ఫలించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్పౌజ్ ఫోరం జిల్లా కో కన్వీనర్ నాగరాజు, విజయలక్ష్మి, జేఏసీ చైర్మన్ జక్కోజు వెంకటేష్, చంద్రశేఖర్ రెడ్డి, సరిత, ఉమాదేవి, స్పౌజ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ స్పౌజ్ ఫోరం అనేటువంటిది 2022 జనవరి 8వ తారీఖు నాడ పురుడు పోసుకున్నది. కరీంనగర్ జిల్లాలో వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ గవర్నమెంట్ యొక్క మనసును దోసుకొని ఇంతకుముందు ప్రభుత్వంలో 615 స్కూల్ అసిస్టెంట్లకు, ఈ ప్రభుత్వం లోపల 834 ఎస్జిటీలకు స్కూల్ అసిస్టెంట్లకు కలిపి వచ్చింది. మా యొక్క ఆవేదనను ఇన్ని రోజులు తెలియజేయడం వల్లనే ప్రభుత్వం మా బాధలను అర్థం చేసుకొని దంపతులను కలిపితే పుణ్యం వస్తుంది. వాళ్ళకు సాధక బాధకాలు ఉన్నాయి, తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నవారు ఉన్నారు, పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారు. ఇవన్నీ అవస్థలు ఉంటాయనే ఉద్దేశం కొద్దీ త్రిసభ్య కమిటీని ఈ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసి వారి యొక్క ఆలోచన సరళిని అనుసరించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో, ఎంతవరకు ఇవ్వచ్చు, అందరి సలహాలు తీసుకొని ఈ ప్రభుత్వం మనకు ఇచ్చింది. ఈరోజు 834 మంది కరీంనగర్ జిల్లా లోపల మిగతా రాజన్న సిరిసిల్ల, జగిత్యాల మరియు పెద్దపల్లి మిగతా జిల్లాల నుంచి కూడా వచ్చి జాయిన్ కావడం జరిగింది. ఇంతటితోటి ఈ కార్యక్రమంతో అందరి కుటుంబాల లోపల, దంపతుల యొక్క కుటుంబాల లోపల ఆనందం అనేటువంటి వెల్లివిరిసింది. ఈ ప్రభుత్వానికి మా ప్రజాప్రభుత్వం ఇది. మేము అన్ని వేళ మా యొక్క కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని జంగపల్లి గ్రామంలో అధికారులు నిర్వహించిన గ్రామసభ గందరగోళంగా మారింది. లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ గ్రామస్తులు అధికారులను నిలదీశారు. ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు పథకాలకు తాము అర్హులైనప్పటికీ ఎందుకు ఎంపిక చేయలేదని తహసీల్దార్ నరేందర్ రెవెన్యూ వ్యవసాయ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఆత్మీయ భరోసా పథకానికి ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నించారు. ఆత్మీయ భరోసాలో చాలా మందికి భూమి ఉన్న వారిని ఎంపిక చేశారని ఆరోపించారు. నిజమైన అర్హులకు పథకాన్ని అందకుండా చేశారని అధికారుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రజలకు 5 రూపాయలు కట్టేస్తున్నారు. మాట్లాడండి అన్న కొన్ని ఇల్లు లేని రాసిన వాళ్లకు ప్లస్ మొన్న కులగన సర్వే అయింది. అందులో రాసిన వాళ్ళకి మాత్రం డాటా సేకరించారు. దయచేసి సేకరించి డాటాను కూడా 360 డిగ్రీస్ కోణంలో పరిశీలించి ఈ జాబితా వచ్చింది. జాబితా మేము గుర్తించి అంటే ఎలిజిబుల్ రాసుకొని గ్రామ సభలో ఎలిజిబుల్ అంటే వాళ్ళు కార్డు ఇస్తాం, ఇల్లు అంటే కార్డు చేస్తాం. ఇంకా తప్పని వాళ్ళు ఉంటే మన దగ్గర పెట్టుకోండి. కరీంనగర్ జిల్లా జంబికుంట పరిధిలో ఓ ఫోన్ కాల్ రికార్డు వైరల్గా మారింది. స్థానిక సీఐ రవికి ఫోన్ చేసిన ఆ వ్యక్తి 3 లక్షలు లంచం ఇచ్చినప్పటికీ కేసు ఎందుకు నమోదు చేశావని ప్రశ్నిస్తున్నట్టుగా ఇందులో ఉంది. సీఐకి డబ్బులు ఇచ్చిన వీడియో తన వద్ద ఉందని, డబ్బులు తీసుకుని మరీ బాధితులకు ఎందుకు అన్యాయం చేశారంటూ మాట్లాడిన ఆడియో రికార్డు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట సిఐ వరగంటి రవికి ఫోన్ చేసిన వ్యక్తి 3 లక్షలు తీసుకొచ్చి మీ కార్యాలయంలోని బాత్రూంలో పెట్టిన వీడియో తన వద్ద ఉందని, లంచం తీసుకున్న తర్వాత ఎందుకు అన్యాయం చేశావని ప్రశ్నించాడు. తన వద్ద ఉన్న వీడియో ఆధారాలను మీడియాతో పాటు జిల్లా పోలీస్ ఉన్నతాధికారులకు పంపిస్తారని హెచ్చరించాడు. ఆ వీడియో కాస్త వైరల్ కావడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖతో పాటు ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతుంది. నేను బయట ఉన్నాను. లిసన్ టు మీ. క్రికెట్ దగ్గర ఉన్నారండి. వినండి ముందుగా వినండి. ఏమైందో చెప్పండి. చెప్తున్నాను. ఆ రోజు మీ బాత్రూమ్ లో తీసుకొచ్చి 3 లక్షలు పెట్టిన చూసిరా? వినండి. హలో, ఎవరు పెట్టారండి? ఆ వీడియో రికార్డింగ్ మీ సీసీ ఫుటేజ్ కనీసం అది మీ ఆ మాత్రం క్యాచ్ చేసుకోకుండా ఏమైందండి? మినిమం నేను 3 లక్షల రూపాయలు లోపల దాని లోపల మీ దగ్గరనే సీసీ ఫుటేజ్ ఉన్నది కదా, దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోకుండా ఏమనుకుంటున్నావు? సరే, ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ కాడ ఉన్నాను, వస్తాను అన్నావు. వస్తారా? ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ వరకు కూడా రావట్లేదు. నేను ఇప్పుడు దీన్ని మీడియా లోపల హైలైట్ చేస్తున్నా. ఎందుకంటే బాత్రూమ్ లోపలికి పోయి నేను కవర్ బకెట్లో ఎట్లా పెట్టినాను, ఆ ఫుటేజ్ ఆ టైం కూడా రాసుకున్నాను. అవన్నీ ఈజ్ అ రైట్ థింక్. ఇప్పుడు నేను దీన్ని డిస్ప్లే చేయదలుచుకున్నా. ఇప్పుడు నువ్వు డిస్ప్లే చేస్తావా అని చెప్పేసి, నువ్వు దేనికోసం వచ్చినావా, నువ్వు ఎక్కడికి వచ్చినావా, నువ్వు దానికి దేనికోసం పోయినావా అని చెప్పేసి అది కాదు కదా ముచ్చట. ఇప్పుడు నువ్వు ఎందుకోసం కేసు చేసినావు అని చెప్పేసి, కేసు పిటిషన్ ఇస్తే కేసు చేస్తావు. ఇప్పుడు నువ్వు ఇచ్చిన పిటిషన్ కేసు చేస్తావు. కేసు చేసిన తర్వాత నువ్వు బాత్రూమ్ వచ్చేసిన బాత్రూమ్ పోదాం అని చెప్పేసి దాన్ని పెట్టుకొని నువ్వు సరే అండి. ఇప్పుడు నీకు ఇప్పుడు ఏమన్నా అంటే ఇప్పుడు ఏం వచ్చేసి నీ వర్షన్ ఏంటిది, నువ్వు వచ్చేసి నువ్వు పిఎస్ లో ఉన్నావు, వస్తే అంటే రండి వచ్చి మాట్లాడతాను. రవి నా మాట విను. నేను వచ్చి ఏం మాట్లాడతాను? వాస్తవం ఏందని నీ మనస్సాక్షి కనుక నా మనస్సాక్షి కనుక ఇదిలా ఉంటే సదరు కాల్ రికార్డులో మాట్లాడిన వ్యక్తి మీడియా ముందుకు వచ్చాడు. సిఐతో తాను మాట్లాడిన ఆడియో వైరల్గా మారడంతో పోలీసులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తనపై జమ్మికుంట పోలీస్ స్టేషన్లో 3 కేసులు ఉన్నాయని పోలీసులు ప్రకటన విడుదల చేసినట్టు తెలిపారు. గతంలో తనపై నమోదైన కేసులన్నీ ఫాల్స్ కేసులని ఆరోపించారు. నేను ఈరోజు జమ్మికుంట సిఐ గారి పైన ఆధారపూర్వక ఆధారాలతో మీ ముందుకు వచ్చాక ఆయన గారు ఒక పత్రికా ప్రకటన రిలీజ్ చేసినారు. జమ్మికుంట పోలీస్ స్టేషన్లో సాబిర్ పైన 3 కేసులున్నవి అని. గతంలో ఇక్కడ కమిషనర్గా పనిచేసినటువంటి వ్యక్తి దగ్గరికి నేను 15,000 రూపాయలు డిమాండ్ చేయడం కోసము గొడ్డలు పట్టుకొని పోయినాట ఇంటికి. ఎవడైనా 15,000 కోసం గొడ్డలు పట్టుకొని పోతాడా? నేను కనుక కమిషనర్ గారి ఇంటికి పోయి నేను దౌర్జన్యం చేసినట్లయితే నేను పోయేటప్పుడు ఏదైనా సీసీ కెమెరాలో నేను క్యాప్చర్ కావాలి కదా. ఫాల్స్ కేస్. సురక్ష హాస్పిటల్కి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. ఒక దళితుడు అందులో చనిపోతే నేను వారి న్యాయం కోసం కూర్చుంటే మొత్తం డాక్టర్స్ అందరూ వచ్చి నా పైన ఫిర్యాదు ఇచ్చినారు. అది ఫాల్స్ కేస్. ఇంకొకటి 353 విధులకు ఆటంకం. ఒక అధికారిని ప్రశ్నిస్తే పెట్టేటువంటి సెక్షన్ అదే. ఈ 3 కేసులు నా పైన ఉన్నాయి. కానీ నిజాలు ఇవి. నేను ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా, సంబంధిత సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఇన్ జమ్మికుంట గారు నేను చెప్పినటువంటి ఆరోపణలపైన, అది ఆరోపణే అనుకోండి మీరు మీ దృష్టిలో, అవి నిజాలు. ఆ నిజాన్ని అబద్ధమని నిరూపించే ప్రయత్నం చేయండి. అంతే తప్ప మీరు తప్పుడు ప్రకటనలు జారీ చేసి సమాజం నన్ను దూరం చేయలేరు. ఈ ప్రశ్నించే గొంతుక ఆపలేరు. దీని తర్వాత ఇంకా కూడా నా ఉద్యమం కొనసాగుతుంది. దీనిపైన మరొక కేసు కూడా నా పైన అవుతుంది. ఈ ఇష్యూపై సదరు సిఐని వివరణ కోరే ప్రయత్నం చేయగా అందుబాటులోకి రాలేదు. కాగా ఈ అంశంపై పోలీస్ ఉన్నతాధికారులు ఇప్పటికే విచారణ చేపట్టినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ మంత్రి టీడీపీ నేత నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లోని టీడీపీ పార్లమెంటు నియోజకవర్గ కార్యాలయంలో మాజీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు బోలుమల్ల సదానందం ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేశారు. ఏపీలో యువగలం పేరుతో రాష్ట్రమంతా పాదయాత్ర చేసి టీడీపీని అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారని టీడీపీ నేత సదానందం అన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం దేశంలోని ఏ పార్టీలో లేని విధంగా 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ప్రవేశపెట్టి 144 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించిన ఘనత లోకేష్ బాబుకే దక్కుతుందన్నారు. ఐటీ శాఖ, గ్రామీణ అభివృద్ధి, పంచాయతీ శాఖల మంత్రిగా సేవలందిస్తూ అనేక పరిశ్రమలను తీసుకువచ్చారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి దామేర సత్యం,
మాజీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కళ్యాణపు ఆగయ్య, మాజీ పార్లమెంటు ఉపాధ్యక్షులు నందమైన రాజేశం, మాజీ పట్టణాధ్యక్షులు రొడ్డ శ్రీధర్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నారా చంద్రబాబు గారి కుమారుడు యువగాలం పేరుతో నవ్యాంధ్రప్రదేశ్లో తెలుగు ప్రజలంతా అల్లాడుతున్న సమయంలో యువగాలం పేరుతో రాష్ట్రమంతా పాదయాత్ర చేసి గెలుపు కోసము కృషి చేసినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారి 41వ జన్మదిన సందర్భంగా అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరియు వారి కుటుంబానికి తెలియజేసుకుంటూ మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నారా లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు కరీంనగర్ పార్లమెంటు కార్యాలయంలో ఆ జన్మదిన శుభాకాంక్షలు ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ కరీంనగర్లో రాగంపేట ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న మహాభారత ప్రవచన కార్యక్రమాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నగరంలోని టీటీడీ కళ్యాణ మండపంలో 4వ రోజు శ్రీ భద్రకాళి వీరభద్రస్వామి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం వెంకటేశ్వర్లు చందన కళాక్షేత్ర ఆధ్వర్యంలో చేపట్టిన నృత్యం ఆహుతులను అలరించింది. ఉదయం శ్రీ రామకృష్ణ భజన మండలి ఘర్షకుర్తి వారిచే భజన కార్యక్రమం నిర్వహించారు. గర్రెపల్లి మహేశ్వర శర్మ మహాభారత ప్రవచనాలు చేశారు. ఇట్టి కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ చిట్టుమల శ్రీనివాస్ హాజరయ్యారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు నలుమాచు మనోహర్ అన్నారు. 9 రోజుల పాటు భక్తులకు మధ్యాహ్నం అన్నప్రసాదం, సాయంత్రం అల్పాహారం అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో చిట్టుమల శ్రీనివాస్తో పాటు నలుమాచు మనోహర్, రాగంపేట ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. రాగంపేట ఆర్యవైశ్య స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ అయినటువంటి సోదరులు నల్మాచ్ మనోహర్ గారి ఆధ్వర్యం లోపల మరి వారి సభ్య బృందం ఆధ్వర్యం లోపల కరీంనగర్లో టీటీడీ కళ్యాణ మండపంలో శ్రీ భాగవత జ్ఞాన యజ్ఞాన్ని గర్రపల్లి మహేశ్వర శర్మ గారి చేత 9 రోజులు ప్రవచన కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఇక్కడ ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ అదేవిధంగా వచ్చిన భక్తులందరికీ ప్రసాద వితరణ, అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి చైర్మన్ నల్మాష్ మనోహర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కరీంనగర్ లోపల ఆర్యవైశ్యుల ఆధ్వర్యం లోపల ఇంకా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్గా చిట్టుమల శ్రీనివాస్ నేను మీకు తెలియజేసేది మా వంతు సహాయ సహకారాలు తప్పకుండా స్వచ్ఛంద సంస్థలకు అందిస్తామని మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమం ఏంటంటే మొదటిగా బండ సత్యయ్య గారి బృందంచే పారాయణం ఏర్పాటు చేయడమైంది. తర్వాత 10 o'clock నుంచి వెళ్ళి శ్రీ గర్రపల్లి మహేశ్వర శర్మ గారిచే భాగవత సప్తాహ ప్రవచనము, మళ్ళీ 12:30 నుంచి వెళ్ళి 1:30 వరకు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అన్నారం గ్రామానికి చెందిన ఆరెల్లి గోపాల్ అనే వ్యక్తి ప్లంబర్గా పనిచేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. అకస్మాత్తుగా కరెంటు షాకు తగలడంతో ఆయన తల, మెడకు తీవ్రంగా గాయాలయ్యాయి. అంతేకాకుండా మెడనరాలు దెబ్బతిన్నాయి. ఆపరేషన్ చేయాలంటే దాదాపు 3 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. గోపాల్ది నిరుపేద కుటుంబం కావడం, ఆపరేషన్ చేయిద్దామంటే డబ్బులు లేని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. విషయాన్ని తెలుసుకున్న కరీంనగర్ ప్లంబర్ కాంట్రాక్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
కార్మికుల్లో ప్లంబర్లు, మేస్త్రీలు, కార్మికులు, శానిటరీ యజమానులు కలిసి తక్షణ సాయంగా ₹1,00,000 అందజేశారు. మరికొందరు దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని కుటుంబీకులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కనక మల్లేశం, ప్రధాన కార్యదర్శి ఎండి షరీఫ్, క్యాషియర్, సలహాదారులు, ఉపాధ్యక్షులు, కోశాధికారులు, సహాయ కార్యదర్శులు, ఆర్గనైజర్స్, సెక్రటరీలు, కార్యవర్గ సభ్యులు, సంఘం సభ్యులు పాల్గొన్నారు. మా తోటి కార్మికుడు ప్లంబరు కరెంట్ వర్క్ చేస్తుండగా సైడ్ మీద కరెంట్ షాక్ తగలడం వల్ల ఆయనకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కాబట్టి హాస్పిటల్ 5-6 లక్షల ఖర్చు వచ్చింది. దానికి ప్లంబర్ అసోసియేషన్ నుండి ₹1,00,000 సహాయం చేస్తున్నాం. ప్రమాదాలు జరగకుండా ఆటో డ్రైవర్లు జాగ్రత్తలు తీసుకోవాలని కరీంనగర్ ఉప రవాణా శాఖ డీటీఓ శ్రీకాంత్ చక్రవర్తి అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీలోని వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో 36వ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా కరీంనగర్ జిల్లా రవాణా శాఖ కమిషనర్ పెద్దింటి పురుషోత్తం ఆదేశానుసారం ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సులు నిర్వహించారు. పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకుని ప్రమాదాల బారిన పడకుండా వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చాలని తెలిపారు. ప్రతి ఆటో డ్రైవర్లు తమ వాహన ధృవీకరణ పత్రాలను పరిశీలించిన అనంతరం అందరి వద్ద సరైన పత్రాలు ఉన్నవారికి రవాణా శాఖ ఆధ్వర్యంలో డ్రైవర్లకు యూనిఫామ్, షర్టులను పంపిణీ చేశారు. ఆటో డ్రైవర్లకు పంపిణీ చేసిన షర్టులు ప్రతి ఒక్కరూ ధరించాలని, లేనిచో తమ తనిఖీల్లో పట్టుబడితే కేసులు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐ రవికుమార్, ఏఎంవీఐ హరిత యాదవ్లతో పాటు ఆర్టీఓ సిబ్బంది శ్రీకాంత్, సదానందం, గౌస్ పాషా తదితరులు పాల్గొన్నారు. జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాల సందర్భంగా ఇక్కడ ఈ ఆటో యూనియన్ వాళ్ళకందరికీ ఇస్తున్నాం. దానిలో భాగంగా ఆటో డ్రైవర్లందరికీ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సరిగ్గా నడపమని, డాక్యుమెంట్స్, ఇన్సూరెన్స్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఫిట్నెస్ కానీ, పర్మిట్ కానీ, అలాగే రోడ్డు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఏకాగ్రత నడపాలన్నారు. గుట్కా, తంబాకు, మద్యం సేవించి వాహనం నడపొద్దు. అలాగే వాహనం యొక్క కండిషన్స్, బ్రేక్సే కానివ్వండి, టైర్లే కానివ్వండి, ఇండికేటర్సే కానివ్వండి, సైడ్ మిర్రర్సే కానివ్వండి, ఆటో కండిషన్స్ అన్ని జాగ్రత్తగా పెట్టుకుని నడపాలా. వీటి దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా జాగ్రత్తగా మసులుకోమని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలహరం మైసమ్మ గుట్ట నుండి కరీంనగర్ మానేరు నది వరకు బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరుతూ బ్రిడ్జి సాధన సమితి చైర్మన్ సంపత్ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో బ్రిడ్జి జేఏసీ పోస్టర్ను ఆవిష్కరించారు. బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని 3 మండలాల నాయకులు జేఏసీ ఆధ్వర్యంలో తీర్మానం చేసి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు అందజేశామని తెలిపారు. పలుమార్లు ఎంపీ బండి సంజయ్ను సైతం కలిసి బ్రిడ్జి ఆకాంక్షలు నెరవేర్చాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. వెంటనే నిధులు మంజూరు చేయించి నిర్మాణం చేపట్టాలని కోరారు. బ్రిడ్జి నిర్మాణంతో అనేక గ్రామాల ప్రజలకు జిల్లా కేంద్రానికి దూరభారం తగ్గుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు బామన్ల రవీందర్, మర్రి వెంకటమల్లు, పురంశెట్టి బాలయ్య, గువ్వ వీరయ్య, కాంతాల అంజిరెడ్డి, జక్కన్నపల్లి వేణు, రాయమల్లు అధిక సంఖ్యలో జేఏసీ సభ్యులు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామంలో సంవిధాన్ గౌరవ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు తిప్పర్తి నికేష్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం గొప్పతనాన్ని, ఆవశ్యకతను నాయకులు కొనియాడారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని సూచించారు. అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా మోడీ ప్రభుత్వం అనేక చారిత్రాత్మక కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. మహిళలు రాజకీయంగా ఎదగాలని 33% రిజర్వేషన్ కేటాయించిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఏలేటి చంద్రారెడ్డి, విలాసాగరం రామచంద్రం, పంబాల రాజశేఖర్, సురేందర్, పుల్లెల రాము, బండి తిరుపతి, కూర హరీష్, కూన మహేష్, మచ్చ బాలరాజు తదితరులు పాల్గొన్నారు. పారమిత విద్యా సంస్థలో జాతీయ చేతివ్రాత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని పారమిత హెరిటేజ్ పాఠశాలలో జాతీయ చేతివ్రాత దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా పాఠశాలలో చదువుతున్న 1 నుండి 5వ తరగతి విద్యార్థులకు చేతివ్రాత పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా చేతివ్రాత నిపుణుడు అభినవ్ విద్యార్థులకు చక్కని చేతివ్రాతపై సూచనలను అందజేశారు. విద్యార్థులకు హ్యాండ్ రైటింగ్లో పరీక్షలో మంచి మార్కులు సాధించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చైర్మన్ ప్రసాదరావు అన్నారు. చక్కని హ్యాండ్ రైటింగ్ విధేయతలో భాగమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ ప్రసూన, అనూకర్రావు, రష్మిత, వినోద్రావు, ప్రసాద్, రమణ, హనుమంతరావు, ప్రిన్సిపాల్ గోపీకృష్ణ, రవీంద్ర పాత్రో, భవానీ, సరిత, చేతివ్రాత నిపుణుడు దిడ్డి అభినవ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మా అడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.